ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను, కాబట్టి భయపడకుడి. ఈ వచనం మనందరికీ తెలిసిన వచనమే. యోసేపు తన అన్నలతో చెప్తున్న మాట ఇది. మనందరికీ తెలుసు కదా, యోసేపు సొంత అన్నల చేతే ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడి చేయని తప్పుకి ఖైదీగా జైలుకు వెళ్ళి ఎన్నో శ్రమలను అనుభవించి చివరాఖరికి యోసేపు కూడా ఊహించలేనంత స్థాయిలో దేవుడు యోసేపుని నిలబెట్టాడు. ఆ సన్నివేశంలోనే యోసేపు తన అన్నలతో చెప్తున్న మాట ఇది. ఎందుకంటే సొంత అన్నలే యోసేపుని బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. అందరికీ తెలిసినదే. ఈరోజు దేవుడు ఎందుకు మనకి ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడంటే, ఈరోజు మన కుటుంబంలో సొంత వారే మనల్ని అవమానపరుస్తూ ఉండవచ్చు. ఈరోజు మన కుటుంబంలో కావచ్చు, మన స్నేహితులలో, మన సన్నిహితులలో కావచ్చు, మనల్ని అవమానిస్తున్నా, మనల్ని బాధ పెడుతున్నా, మనల్ని కృంగదీస్తున్నా, వారి మాటల్ని బట్టి మనం కృంగిపోతున్నా, ఈరోజు దేవుడు కూడా మనతో అదే మాట్లాడుతున్నాడు. యోసేపుకి ఎలాగైతే దేవుడు తన శ్రమలలో తోడై ఉండి చివరాఖరికి యోసేపు కూడా ఊహించలేనంత స్థితిలో దేవుడు యోసేపుని నిలబెట్టాడో, ఈరోజు కూడా మనం అనుభవిస్తున్న ఈ పరిస్థితి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు మనందరితో కూడా అదే చెప్తున్నాడు. ఈరోజు నీ శ్రమలు నీకు కీడుకరంగా కనిపించవచ్చు, కానీ అది నీ మేలుకే అని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వారు నిన్ను శ్రమ పెట్టచ్చు, వారు నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, కానీ ఒకరోజు యోసేపు దగ్గర వాళ్ళ అన్నలు ఎలా అయితే సాగిలపడ్డారో, ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలు కూడా ఒకరోజు రాబోతుంది. ఆ రోజు మనల్ని ఎవరైతే అన్నారో, ఎవరైతే మనల్ని విమర్శించారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారో, ఎవరైతే మనకి కీడు చేయాలని యోచించారో, వారందరూ కూడా మనకి సాగిలపడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో త్వరలోనే జరిగించునుగాక. ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి, మనం అనుభవిస్తున్న ఈ కీడుకరమైన పరిస్థితులను బట్టి దేవుడికి నేను ఇంత నమ్మకంగా ఉన్నా కదా, దేవుడు ఎందుకు మరి నాకు ఈ కీడు వస్తుంటే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని మనకు ఆలోచన రావచ్చు. యోసేపు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. కానీ ఆ ఆలోచన అంతటినీ చెరిపేసి, ఏది ఏమైనా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నంత వరకు ఏ మనుషుడు నాకు హాని చెయ్యలేడు, ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్నట్లు యోసేపు తన హృదయానికి చెప్పుకున్నాడు. ప్రతి శ్రమ అనుభవించాడు, పెట్టిన ప్రతి బాధ అనుభవించాడు. అనుభవించి చివరాఖరికి ఐగుప్తు దేశానికి రాజైన ఫరోకే రాజుగా దేవుడు యోసేపుని నిలబెట్టాడు. ఆ సన్నివేశం చూసి యోసేపుకి బాధ కలిగి ఉండొచ్చు. ఒకవేళ నేను అనుభవించిన ఈ శ్రమను బట్టి ఆనాడు దేవుని నేను తృణీకరించి ఉంటే, ఈనాడు ఈ స్థితిని నేను చూసి ఉండేవాడిని కాదేమో అని అనుకుని బాధపడి ఉండొచ్చు కూడా. నిజమే కదా. దేవుడు తన ప్రతి పరిస్థితిని చూశాడు, మౌనంగా ఉన్నాడు. కానీ దేవుడు తలంచిన రోజు వచ్చింది. ఎవరైతే కీడు చేయాలని ఉద్దేశించారో వారే తన కాళ్ళ ఎదుటికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు మనకు కూడా మనం అనుభవిస్తున్న శ్రమలు సైతం మనకి అలానే ఉండొచ్చు. ఇంకా దీని నుంచి బయటపడటం అసాధ్యం అన్నట్లే ఉండొచ్చు. ఇంకా దీని నుంచి మరణమే నాకు ఇంకా దీనికి మార్గమని మనకు కనిపిస్తూ ఉండొచ్చు. మనకున్న ప్రతి దారి మూసుకుపోయి ఉండొచ్చు. కానీ మనం నమ్మిన దేవుడు సజీవుడు. మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు
మనల్ని శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి శ్రమ నుండి మనల్ని విడిపించి మనల్ని ఎవరైతే శ్రమ పెట్టాలని చూశారో వారందరినీ మన కాళ్ళ దగ్గర పడివేసే దేవుడు. ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఒకవేళ దేవుడు మౌనంగా ఉన్నాడేమో అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నిశ్చయముగా ఒక రోజు వస్తుంది, ఎవరైతే విశ్వాసంతో దేవుని కార్యం కోసం ఎదురు చూస్తారో ఖచ్చితంగా వారందరి జీవితంలో దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో తప్పకుండా ఈ కార్యాన్ని చూస్తారు. రోమాపత్రికలో అంటాడు కదా, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయని. ఈ వచనం ఆధారంగా అయినా ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలన్నీ ఒకరోజు మనకి మేలు చేసేవే అన్నట్లుగా మనం గుర్తిద్దాం. ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి బాధపడద్దు, కృంగిపోవద్దు. ఇవన్నీ ఒకనాడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మేలుగా మారబోతున్నాయని నమ్ముదాం. అంతే విశ్వాసం ఉంచుదాం. దేవుడు మనందరి జీవితాల్లో ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్.